నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మేషరాశి వారి జాతకులు మే మాసంలో 14వ తేదీన రాత్రి 10 గంటలు దాటాక దారుణ వార్త వినబోతున్నారు. ఏం జరగబోతుంది, ఆ యొక్క వార్త ఏమిటో తెలుసా? ఖచ్చితంగా ఈ యొక్క వార్త మీ గుండె పగిలే వార్త. ఈ యొక్క వార్త గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు కష్టాలు చూసి చలించిపోరండి. మున్ముందు మంచి మంచి అవకాశాలు వస్తాయని ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగం విషయానికి వస్తే గనక ఈ రాశి జాతకులకు ఈ సమయంలో రావాల్సిన ఉద్యోగం లభిస్తుంది. అలసిపోయి ఉన్నారు. ఉద్యోగం కోసం సెర్చ్ చేసి ఇక రాదు అంటూ విసుగు చెంది ఉన్నారు కదా. వీరికి ఈ సమయంలో ఉద్యోగం అయితే లభించబోతుంది. అంతేకాకుండా ఉద్యోగం లభించడంతో పాటుగా కొంతమంది దూరమైన వ్యక్తుల పరిచయాలు అనేవి మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. దూరపు బంధువుల రాక కూడా ఈ సమయంలో కలవడం జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి అంటే చాలా రోజులుగా వారు రాకపోకలు మర్చిపోయిన ఆ సమయంలో కూడా ఒక్కసారిగా వారు మీ ఇంటికి రావడం, మిమ్మల్ని చూడడం, పలకరించడం, ఆత్మీయులమని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి. కొత్త అనుభూతి ఇస్తాయి. ఈ రోజు స్నేహితులతో చాలా సరదాగా గడుపుతారండి. అదే సమయంలో ఎంత సరదాగా గడిపినప్పటికీ కూడాను వీరి యొక్క దృష్టి పూర్తిగా పని మీదే ఉంటుంది. సాధించే లక్ష్యంపైనే ఉంటుందని చెప్పొచ్చు. లక్ష్య సాధన కోసమని ఎంత కష్టమైనా భరిస్తారు తప్పితే ఎక్కడా కూడా వెనుకడుగు అనేది మొదటి నుండి వేయరు. ఇలా అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు, కష్టపడతారు. అపజయం ఎదురైనా మళ్లీ మళ్లీ యత్నిస్తారు. అయితే వీరి యొక్క గొప్పతనం ఏమిటంటే అలసిపోయినా ఎక్కడ ఆగకుండా, ప్రయత్నాన్ని ఆపకుండా నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. ఫలితాన్ని పొందుకుంటారు. వీరికి ధైర్యం కూడా చాలా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ధైర్య సాహసాలతో అన్ని కూడా సాధిస్తూ ఉంటారు. ముఖ్యమైన పత్రాలను ఈ రోజున అందుకోబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకులు మరి ముఖ్యంగా రాత్రి 10 తర్వాత ఏం జరుగుతుంది, ఎటువంటి షాకింగ్ న్యూస్ ని వినబోతున్నారు అనే విషయం తెలుసుకుందాము. వీరిని ఎంతో ప్రాణంగా ప్రేమించే ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఒక స్త్రీ పురుషులు కావచ్చు. వారి ఇద్దరి మధ్య అనుకోకుండా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కానీ, ఆ సమస్యల నుంచి విముక్తి పొందలేక ఇంకా విడిపోవాలి అనేటటువంటి దారుణ ఆలోచన మీ మనసుకు రావడం కానీ, ఎదుటివారి మనసులో ఆ ఆలోచన వచ్చి మీతో చెప్పడం కానీ ఈ సమయంలో జరుగుతుంది. మీరు చాలా షాక్ అవుతారు. కలలో కూడా అనుకోలేదు, పొరపాటున కూడా ఇలా జరగాలనుకోలేదు. ఇంత బాధ, ఇంత కష్టం ఉంటుందా, అసలు ఇలా జరుగుతుందని ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఎందుకు జరిగింది అని నిత్యం ఈ రోజు బాధపడతారు, షాక్ లో ఉంటారు. ఒక్కసారిగా ఏంటి ఇలా అయ్యిందని షాక్ అవుతారు. కొన్నిసార్లు కొన్ని సిచ్యుయేషన్స్ అలానే ఉంటాయి. కొన్ని గ్రహాలు మనకి సహకరించినప్పుడు ఇలా జరుగుతుంది. ఆ సమయంలో మీరు చేయాల్సిందేమిటంటే కొద్దిగా ఓపిక పట్టండి, దైవం పైన భారం వేయండి, దైవారాధన చేయండి. మీ ప్రేమలో, ఎదుటి వ్యక్తుల యొక్క ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా దైవం మీకు తోడుగా ఉంటారు. అలాగే మిమ్మల్ని చివరి వరకు ఒకటిగా చూడాలని దైవం అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏది ఏమైనా సరే మళ్లీ తిరిగి కలుసుకుంటారు. ఒకవేళ మీరు ప్రయత్నం చేయొచ్చు, లేదా వారే తిరిగి చేయొచ్చు. మీరు మొండి పట్టుదల వదిలివేయడం కాకుండా అందులో స్వచ్ఛత ఉంటే, నిజాయితీ ఉంటే గనక మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి. మీరు నిజాలు ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, తిరిగి మాట్లాడడానికి కానీ ప్రయత్నం చేయండి.
అప్పుడు మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే అసలు గొడవ జరగకుండా రూపుమాపేందుకు కూడా యత్నించవచ్చు. ఇలాంటి షాకింగ్ న్యూస్ విన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే భగవంతునికి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి అనేది పూర్తిగా తెలుసును అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మన నుంచి దూరమైంది అంతకంటే విలువైంది మన జీవితంలోకి వస్తుందని గుర్తుంచుకోండి. అయితే రాత్రి 10 తర్వాత ఈ విషయం తెలిసే అవకాశం ఉంటుంది, లేదా మీకు ఉదయం కూడా తెలిసే అవకాశం ఉండొచ్చు. తెలుసుకున్నారు కదా? ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.